డిప్రెషన్ వెళ్ళిపోయింది. దీంతో పాటు వాళ్ళు చేసినటువంటి కొన్ని నేరాలన్నీ కూడా బయట చేయడం వల్ల తీవ్రమైన అసహనానికి పోయింది. ఆమె పిఎన్ చేశారు, వాళ్ళ మరిదిగా చేస్తున్నారు. ఈ విధంగా ఒక్కటే బయటపడుతున్నప్పటికీ ఆమె తీవ్రమైన ఒత్తిడిలో కానీ ఏంటంటే అధికారం లేదు కాబట్టి ఆమెకి విధంగా కూడా సెక్యూరిటీ లేదు, ఇదంతా లేదు. అంటే సార్ ఇప్పుడు ఆ పిఎన్ఆర్ ఖచ్చితంగా ఆమె అక్రమాలన్నీ అతనికి తెలిసే ఉంటాయి. అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఆమె అక్రమాలన్నీ బయటపడతాయి. అందుకనే ఆమె ఎలాగైనా సరే పిఎని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తారు. వీలైతే అతని హత్య కూడా జరగచ్చు. అయితే సార్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్ గారు అండ చూసుకొని ఇష్టం వచ్చిన రీతిని చాలా మటు కూడా చెలరేగిపోయారు. సో ఇప్పుడు మరి జగన్ గారు ఏమైనా సపోర్ట్ చేస్తారు అనుకోవచ్చా? జగన్ గారు చెప్తున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ టైం గెలిచినప్పుడు మా సత్తా ఏంటో చూపిస్తాం అనేది ఆయన చెప్తున్నాడు. ఓకే, సహజంగా అంతే. ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు అధికారంలో ఉంటారో వాళ్ళకి పోలీస్ యంత్రాంగం సపోర్ట్ ఉంటుంది. అధికారం ఎప్పుడైతే కోల్పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రజనీని ఫుట్బాల్ వాలీబాల్ ఆడుకుంటున్నారు, అది వాస్తవమే. కాబట్టి ఆమె ఇక పోలీసుల్ని తోచేయడం అనేది ఇక అది చాలా ఆమె యొక్క దానికి పరాకాష్ట అది. ఎందుకంటే పోలీసుల్ని తోయడం అనేది అదొక క్రైమ్ కిందకి వస్తుంది. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వహించడంలో తోయడం. ఆమె ఒక మంత్రి స్థాయి చేసిన వ్యక్తిగా ఆమె ఈ విషయం తెలియదా? ఆ చేసినప్పుడు తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా కూడా విడుదల రజనీ గారు త్వరలో అరెస్ట్ అవబోతున్నారు. విడుదల రజనీ గారు త్వరలోనే కూడా ఆమె అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళు ఆమె మీద ఈ యొక్క ప్రతీకారం తీర్చుకునేటువంటి విధంగా కూడా ప్రవర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి జులుం ప్రదర్శించారు. జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తామే శాశ్వతంగా ఉంటాము అనేటువంటి ఆలోచనతో ప్రతిపక్షాలని పట్ల విపరీతంగా కూడా వాళ్ళు అధికారం చలాయించి తీవ్రంగా తొక్కివేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే కూడా వాళ్ళ గవర్నమెంట్ పోయిందో, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, వెంటనే వీళ్ళందరూ కూడా ఈ యొక్క రెడ్ బుక్ ద్వారా ఒక్కొక్కళ్ళ తర్వాత ఒక్కొక్కరిని వరుసగా కూడా ఈ యొక్క అరెస్ట్ చేస్తూ వస్తున్నారు, ప్రూఫ్స్ తో సహా. ఇప్పుడు రజనీ గారి గురించి చూస్తే ఆమెకు కూడా వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయి. ఆ ప్రాసెస్ లో భాగంగానే ఆమెను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయబోతున్నారు. కానీ ఆమె ఏంటంటే ఇక్కడి నుంచి బయటపడడానికి సాక్ష్యాలు దొరకకుండా చేసుకోవడానికి వీలైనంత కూడా ప్రయత్నం చేస్తున్నారు.